భర్త కిడ్నీలు అమ్మేసి ప్రియుడితో పరారైపోయిందంటే భార్య. నమ్ముతారు ఈ మాట మీరు? టీవీ నైన్ నిన్న కాక మొన్న నైటే చూశాను. అబ్బాయి అంత మంచి భార్యరా బాబు, ఉంటే ఇలాంటి భార్య ఉండాలనుకోండి. దేవుని స్తోత్రం. ఏమండి, భర్త కిడ్నీలు అమ్మేసి మొత్తం ఇంజక్షన్ ఇచ్చి ప్రియుడు ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక ఆయన కిడ్నీలు కావాలంటే కిడ్నీలు అమ్మేసి కొన్ని లక్షలకి ఇద్దరు పరారైపోరంట. ఇంకెన్నాళ్ళు బతుకుతాడు ఈయన? 2 అమ్మేస్తేనే చెప్పండి, 2 నెలలు బతుకు చనిపోతాడు. అంతేనా? దేవుని స్తోత్రం. అది వలల వంటి ఉరుల వంటి మనసు కలిగింది. ఏంటది? పాపము, ధనాపేక్ష, కపటము, పగ, ద్వేషము, దేవుని విరోధమైన ప్రతి మనసు కూడా అదే. అట్టి మనసు కలిగిన వారు పాపాత్ములు. వారు దాని చేత పట్టబడతారు. దేని చేత? రెండో మానం చేత. దేవుని దృష్టికి మంచివారైన వారు, భక్తి చేసి యథార్థంగా జీవించిన వారు, విశ్వాసం నడిచిన వారు, వాక్యానుసారంగా జీవించిన వారు, సమర్పణ కలిగి ఉన్నవారు, హృదయంలో విగ్రహాలు లేకుండా ప్రభు యొక్క వాక్యాన్ని పెట్టుకుని వారి దేహాన్ని దేవుని ఆలయంగా చేసుకుని, దేవుని మందిరంగా చేసుకుని, ఎల్లప్పుడూ వంటగదిలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన జీవితం గడిపి అలాగ జీవించిన వారట దేవుని దృష్టికి మంచివారు. వారు దాని నుంచి మరి తప్పించబడతారు, దేవుని రాజ్యాన్ని చేరుకుంటారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఈ మొదటి మనం కంటే ఎక్కువ దుఃఖం పుట్టించేది ఏంటి? రెండో మనం. ఒకరోజు ఇప్పుడు సురేష్ విశ్వాసంలోకి వచ్చాడు. బాప్తిసం తీసుకుని కదా మ్యారేజ్ చేసుకున్నాం. యోసేపు గారు కూడా తీసుకున్నారు. పెద్ద కుమారుడు తీసుకోలేదు, 3వ కుమారుడు కూడా తీసుకోలేదు. ఒకరోజు వీళ్ళు కూడా, అంటే టూకీగా వాక్యం కోసం చెప్తాను ఈ మాటలు. ఒకరోజు వీళ్ళు కూడా రేపు పొద్దున్న పిల్లలు కానీ 70-80 సంవత్సరం 100 సంవత్సరాలు వచ్చాక మళ్ళీ ప్రయాణం సేమ్ కరుణమ్మ గారు సిచ్యువేషన్ అందరి జీవితాలు వస్తుంది రాదండి. అప్పుడు ఎక్కడ ఉంటుంది ఆవిడ? మంచిగా జీవించిందనుకో, పరదేశం నుంచి దేవుని రాజ్యం